వ్యాప్తంగా బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దశాబ్దాలుగా కూడా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల ఉత్సవాలు ఖచ్చితంగా ప్రతి ఏటా నిర్వహిస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలి, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలని చెప్పి మొక్కుతూ ఈ ప్రతి సంవత్సరం కూడా చేస్తామని చెప్తారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ టౌన్తో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బోనాలు అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ దేవతలుగా పిలుచుకునే పోచమ్మ, మైసమ్మ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా అమ్మవారి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిండి వంటకాలతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా గత ఆదివారము పౌర్ణమి మొహరం రావడం కారణంగా కొంతమంది బోనాలు సమర్పించారు. ప్రస్తుతం అయితే ఈ ఆదివారం రోజు చాలా మంది బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి. పిండి వంటకాలు ఏమేం చేస్తారమ్మా? ఈ రోజు ఏమేం చేస్తారు? ఏమేమి పిండి వంటకాలు చేస్తారు? అప్పాలు, పాయసం, గారెలు. ఎందుకు చేస్తారమ్మా ఇవన్నీ? ఇప్పుడు ఇది ఆషాఢ బోనాలు అంటారు కదా, ఇవి ఇక వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కదా, ఇక అమ్మవారు అన్ని రోగాలు అవి ఉంటాయి కదా, దాని నుంచి కాపాడుతుంది అమ్మవారు అన్నట్టుగా ఈ బోనాలు సమర్పిస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు? మేము ఇక్కడికి వచ్చి 89 నుంచి